హలో అన్న, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో అయితే నేనే ఇక్కడ దున్నడం జరుగుతుందన్నమాట నాగలతోటి. అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. రైతులందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మా చేనులో దున్నడం జరుగుతుంది అన్నమాట నాగలతోటి. కొద్దిగా ఎడ్లు అనేది చాలా ఎత్తుగా ఉన్నాయి, నాగలి అనేది కొద్దిగా చిన్నగా అయింది. ఆ కారణంగా కొద్దిగా కష్టమవుతుందన్నమాట. నాగలితో అనేది సరిగా దున్న రాకపోవడంతో గుంటుగా కట్టడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ. అది ఎవరో కాదు ఫ్రెండ్స్, అది నేనే. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. అందరు కూడా సపోర్ట్ చేస్తారని, రైతు బాధ అందరికీ తెలుసు కాబట్టి అందరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా మనం ఎంత మంచిగా దున్నితే పంట అనేది అంత అద్భుతంగా రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఈ విధంగా చాలామంది ఎక్కువగా దున్ని ఎంతగా అద్భుతం చేస్తారంటే అంతగా పంట అనేది లాభాన్ని పొందడానికి ట్రై చేస్తారు. కొంతమంది అనేది కొన్నిసార్లు మాత్రమే దున్ని దాన్ని ఎక్కువగా దున్నడానికి ఆసక్తి చూపెట్టారు. అలాంటి సమయంలో పంట అనేది సరిగా రాకపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్నారు కదా మా వాళ్ళు నారు పీకుతున్నారు అన్నమాట. కూలీలు కూడా అందరూ కూడా ఈ విధంగా ఒక వరుస క్రమంలో పెట్టి మంచిగా నారుని వేయాలన్నమాట. అయితే మనం వేసేటప్పుడు ఇబ్బందులు కలగవన్నమాట. ఈ విధంగా అనేది నీళ్ళు పారబెట్టాలి. కొన్ని చోట్ల ఎత్తు, కొన్ని చోట్లు లోతుగా ఉన్నట్లు కనిపిస్తుంది కదా మీకు. అయితే అందరికి కూడా మంచిగా మడిలు సరి చేసి పెట్టాలి అన్నమాట. అలా అంటే అయితే చాలా అద్భుతంగా పంట అనేది వస్తుంది. మొత్తం కూడా నీళ్ళు అంతా కూడా సరి సమానంగా ఆగి ఈ పద్ధతిని పాటించాలి. ఈ పద్ధతి పాటించినప్పుడు మనం కొన్ని విధాలైన ఈ కష్టాలను తట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ విధంగా చేయడం ద్వారా పంట అనేది చాలా అద్భుతంగా మంచి లాభాన్ని మనం పొందడం అనేది జరుగుతుంది. మనం పంటను ఏ విధంగా ఎంతలా అనేది మంచిగా చూసి అన్ని విధాలుగా కూడా దానికి సేవ అనేది చేస్తే, అంటే ఆ పద్ధతుల్లో మనం పాటిస్తే అంత మంచిగా అనేది పంట వస్తుంది. అక్కడ మన వాళ్ళు అయితే కూలీలు నార అనేది వేయడం జరుగుతుంది. మా సైడ్ అయితే 500 కూలి ఉంది ఫ్రెండ్స్. అంటే ఈ సమయంలో ఒకేసారి పత్తి రావడం, నాట్లు వేయడం, ఈ విధంగా ఉల్లి నారు వేయడానికి మంది అనేది దొరకకపోవడంతో కూలి అనేది 500 ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ మధ్యలో ఉంది కదా, ఇది నారు అనేది. ఇది మాకు వేరే వాళ్ళు అనేది మా చేను పక్కలు వేశారనమాట. మా దగ్గర కొంత స్థలం తీసుకుని దాంట్లో మీ చేనులో పంట అనేది బాగా వస్తుంది, మేము కూడా ఈ విధంగా నారేసుకుంటాం అని వాళ్ళు కూడా వేసుకున్నారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా అనేది నారు అనేది వేస్తున్నారు, నాటడం జరుగుతుంది అక్కడ ఉల్లి నారు అనేది. కానీ ఈ సంవత్సరం ధర కూడా అంతగా తక్కువనే ఉందని అంటున్నారు. చాలా వరకు వర్షం కారణంగా కూడా ఎక్కువగా పంట అనేది నష్టపోవడం జరిగింది. ఇంకా మంచిగా మనకు దిగుబడి రావాలని నేను కోరుకుంటున్నాను. అందరు రైతులు చాలా వరకు కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ కష్టాన్ని కూడా ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా అయితే మా చేనులో ఇంకో చేనుకి ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు పంట అనేది ఈ విధంగా ఉంది. కొద్దిగా ఇక్కడ ఎత్తుగా ఉండడంతో ఒక్క సైడ్ మాత్రమే నీళ్ళు పారడం. హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. ఈరోజు అయితే మా ఉల్లినారులో జర పెద్దగా అయింది. దాంట్లో మా అమ్మ కలుపు తీయడం జరుగుతుంది. అక్కడ మా బుజ్జి పాపాయి కూడా కనిపిస్తుండొచ్చు మీకు, పైప్ తోటి ఆడుతుంది అక్కడ. నీళ్ళు పారబెట్టేసి ఇప్పుడైతే ఫస్ట్ కాలం ఇప్పుడు మందు చల్లేసి నీళ్ళు అనేది పారబెట్టడం జరుగుతుందన్నమాట.
ఈ చేనులో అనేది మేము చాలా కష్టంగా ఉల్లినారు సాగు చేయడం అనేది జరిగింది. అక్కడ కనిపిస్తుంది కదా మీకు చెట్లు, అక్కడైతే మొత్తం బావి ఉంది. బావి ఇక్కడ కూడా చెట్టు కింద బావి ఉంది. ఆ 2 బావిలతోటి ఇక్కడ చాలా పదని ఎక్కువ వచ్చేసి చాలా వరకు అనేది పదనుగా ఉండిచ్చి అనేది చాలా ఎక్కువ రోజుల వరకు సాగు చేయడానికి చాలా కష్టంగా అయింది. అయినా కానీ ఉడుం పట్టుతో పట్టి అంతా కూడా సాగు చేయడం జరిగింది. ఇప్పుడు మందు చల్లుతున్నాను అనమాట. నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు, నేను ఒక్కనే వీడియో తీసుకుంటున్నాను. ఈ విధంగా కానీ చాలా వరకు ఉల్లినారుకి రేట్ లేదని అంటున్నారు ఫ్రెండ్స్. మీది ఏ డిస్టిక్ ఏమో కామెంట్ చేయండి. మీ సైడ్ ఎలా ఉంది, కిలా ఎంత ఉంది అనేది కామెంట్లో చెప్పండి. ఇక్కడ నుంచి మా వేరే చేనుకు అనేది ఈ పైప్ ద్వారా నీళ్ళు అనేది పోవడం జరుగుతుంది. ఇక్కడ కొద్దిగా ఈ అటాచ్ చేసిన దగ్గర అయితే కొద్దిగా లింక్ అయ్యి ఇక్కడ మొత్తం ఒక మడి అనేది నిండడం జరుగుతుంది. చాలా అద్భుతంగా పంట అనేది వస్తుంది. కానీ రేట్ లేకపోవడంతో మా కుటుంబంలో మా అమ్మ నాన్న చాలా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు అన్నమాట. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, అందుకనే నేను ఒక్కనే ఈ విధంగా వీడియో తీయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైతు కష్టాన్ని గుర్తించండి. ఈ సంవత్సరం ప్రతి ఒక్క పంట కూడా చాలా ఎక్కువ వర్షం కారణంగా అంతా కూడా నష్టాలే ఎక్కువ ఉన్నాయి. దయచేసి సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు చేసే లైక్ అనేది నాకు ఎంతో అద్భుతంగా సహాయం చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మీకు చూపిస్తున్నా, జూమ్ చేసుకుంటా. చేసిన కష్టం కూడా లేదు, కూలీలు అంతా పెట్టి కూడా వేస్టే అనే పరిస్థితికి దిగజారింది మన ఉల్లిగడ్డ పంట అనేది. చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ విధంగా వీడియో ఎందుకు తీస్తున్నానంటే నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు. ఈ గట్టు ఓరంపై చూసి కూడా నేను ఈ విధంగా వీడియో అనేది తీయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మందు అనేది చల్లడం జరుగుతుందన్నమాట ఇక్కడ మన పొలంలో. నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్, అందుకని ఈ విధంగా పొలం గట్టు పైన పెట్టి అనేది ఓరం పైన మనం వీడియో తీయాల్సి వస్తుంది. దయచేసి మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను చేసే వీడియోస్కి లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మా బుజ్జి పాపాయి కూడా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. తనకు వీడియోస్ తీయడం అనేది తెలియదు, అందుకని అంతగా ఐడియా లేదు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా వీడియో తీయాలి, ఎట్లా చేయాలి, ఫోన్ అనేది ఎట్లా యూజ్ చేయాలి అనేది. సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా చేస్తుంది మా బుజ్జి పాపాయి అన్నది. నవ్వుతుంది, యాక్టింగ్ చేస్తుంది, ఏదో కోపంగా ఉన్నది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఫ్రెండ్స్, వీడియో తీసే వాళ్ళు నాకు ఎవరు లేరు, అందుకని కొద్దిగా ఈ విధంగా ఇబ్బంది అనేది పడాల్సి వస్తుంది. చాలామంది స్టిక్స్ ఏవేవో తీసుకొని చేస్తుంటారు. మనకంత రేంజ్ లేదు. ఆ రేంజ్కి ఎదగాలంటే ఇంకా ఎన్ని రోజులు కష్టపడాలో. ఈ ఉల్లిన గడ్డలో మనం ఈ మందు అనేది చల్లడం జరుగుతుంది. అడుగు మందు అంటారు కదా, బీస్ అదే మందు అన్నమాట. ఇది అనేది కొద్దిగా బలం అనేది మంచిగా దృఢంగా ఉండడానికి సహాయపడుతుంది పంటకు. దయచేసి చూడండి ఫ్రెండ్స్. ఈ చేనులో అనేది చాలా కష్టపడ్డాం మేము. చాలా వరకు వర్షం పడి చాలా రోజుల వరకు నీళ్ళు అనేది ఎండిపోలేదు. అయినా కానీ గడ్డి పీకి మొత్తం కూడా మంచిగా సారం చేసి పంట అనేది వేయడం జరిగింది. ఈ రైతుకు సపోర్ట్ చేస్తారని లైక్ చేసి నేను రైతు సోదరులందరికీ నమస్తే. ఇంకో చేనులో అనేది ఉల్లిగడ్డ కొద్దిగా ముందేసినాం అనమాట. ఈ ముందేసిన ఉల్లిగడ్డ చాలా కొద్దిగా పెద్దగా అయింది. ఈ విధంగా చూస్తున్నారు కదా మీరు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇంకా నీళ్ళు పారుతుంది. సరిగా రేట్ అనేది ధర అనేది లేదు. ఈ లేని కారణంగా ఈ ఉల్లిగడ్డ పీకాలంటే కొద్దిగా కష్టంగానే ఉంది. వర్షానికి చాలా కొట్టుకుపోయింది ఉల్లిగడ్డ అనేది. అలాగే కాలువలు ఉంటాయి కదా, కాలువలు పొడతా మట్టి కూడా చాలా కొట్టుకుపోవడం జరిగింది. చూస్తున్నారు కదా మీరు. మడిలో నీళ్ళు అనేది ఎక్కడం లేదన్నమాట. ఈ విధంగా చాలా ఎక్కువ డౌన్ అనేది అయింది. మీరు చూస్తున్నారు కదా.